ఎవరి కన్నీరు ఉండదాని కన్నా తల్లి పార్వతమ్మ అగో ప్రతివార వేస్తున్నదో అన్న తల్లి పార్వతమ్మ ప్రతివారేయంగా అగో పూలో కనకనములు అమర సుమంతాపురి మత్తాన్ని పరిపాలన రాజ్యాల రాజు రాజు సుమంతమారాలు సుమంతమారాలు భార్య సుభద్రాదేవి వాళ్ళ గర్భాన కొడుకులు లేరు బిడ్డలు లేరు కడుపుల బలానికి బిడ్డల బలానికి పగలక్కల ఎన్ని బంగారు పంచలోహాలు పట్టుకొని కౌసం రామన్న వేడికి వెళ్ళిపోయి నా పటము తయారు చేసుకుని విత్తలు చుట్టేడు పోటలు సూర్యాది రోజులు పలుకు పలుకు విత్తలు బంగారు భవనాల లోపల చీకటి బాల లోపల శివాలయ గడ్డ మీద నా పటాలు పెట్టుకొని పూజలు సేవలు చేస్తున్నది అమ్మప్ప నా భర్త లోకాల శంకరుడు చూసినవా ఆరగించే తాతలారన్నలార తమ్ముళ్ళారా మరి ఇప్పటికైనా అప్పటికైనా చూస్తావా అన్న ఉండల పిల్లలే బాధకారి కన్నవాడు పిల్లలున్నద కన్ననీయుడు చెట్టు కింద బతికే పుచ్చగాలి భగవాన్ని పోరాడతాడు పరమాత్ముడు మరి వాళ్ళకి ఏం తక్కువే నా భక్తి సంతానం ఇచ్చేది నా భర్త కనుక అడవిలో స్వప్నం లోపల పరమోడిగా తలని కన్న తల్లి పార్వతమ్మ రంగురంగుల బాలు రంగు చోటీల బాలు లోపల కన్న తల్లి చూస్తా తల్లి కనుక శ్రీకరి బాలు వీర అగోళమైన పూజలు సేవలు కట్టి ఇక్కడ తల్లి కిరకిరని తల్లి మీద ఎప్పుడు పడిపోతూ ఉన్నదో అన్న తల్లి పార్వతమ్మ కలతో చూసింది
కొట్టి మత మతాన మయమైపోతున్నారు. నువ్వు పదం వేసిందా అని సప్పట్లు కొట్టమంటే ఎవరన్నా కొట్టిందా? సప్పట్లు కొట్టే కాలం ఎన్నడో సత్తనాశనం అయిపోయింది. అందుకే అంటారు చేతులున్నంత సేపే చెక్క భజనే, చెవులున్నంత సేపే రామనామస్వరని వినాలి, నోరున్నంత సేపే రామ రామ అన్నదానికి మందిని పూర్తి కట్టుకున్నాను. నేను ఇప్పుడు ఎవరైతే సప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టిందో, ఎవరైతే కొట్టకుంటే చేతుల దగ్గర పెట్టుకున్నారో కొట్టిన వాళ్ళకి ఐబీపీ ఉండని, లో బీపీ ఉండని, షుగర్ వ్యాధి ఉండని, డెంగ్యూ వ్యాధి ఉండని, కరోనా వ్యాధి అని చికెన్ గున్యరా కొట్టన వాళ్ళకు గట్టిగా ఆగో పార్వదేవైన గాని కల లోపల పలమోడి కట్టిందో రోగమత్తాన్న భయానికే కొట్టిందు. అందుకే నీతికి అన్నం లేదు, అవినీతికి అన్నం ఎక్కువ ఉన్నది బిడ్డ. అగో గానాడు కల లోపల పలమోడి కట్టి పార్వదేవి ఏనాడు అంతర్ధానం అయిపోయాను. అమ్మవారి దిక్కున్న లేసి చూసేటల్ల కల్లా ఎవరు కళ్ళ కనిపించకపాయే. అయ్యో పార్వదేవి వచ్చి నాకు సంతాన ఫలం ఇచ్చిందా అని అగో కన్న తల్లి చేసుకున్న భర్తని పిలిచింది. నాదా ప్రాణేశ్వర లేక లేక మనకు ఒక్కగాను ఒక్క బిడ్డ ఉడుతున్నది. పార్వతమ్మ నాకు పదమోడి కట్టిందన్న ఓరే ఇద్దరు భార్య భర్తలు సంబరపడ్డరు, సంతోషపడ్డరు. అగో నువ్వు కోరుకున్నట్టుగా నీకు బిడ్డ ఉడుతున్నది, సంపూర్ణంగా ఉండు అని కచేరి వేడికెళ్ళిపాయే రాజ్యాల రాదు. అగో అమ్మవారికైనా గాని ఫలము తిన్నది కన్న తల్లి కాబట్టి అగో పాపం ఉన్నది ఆగబోదు, ఫలం ఉన్నది ఆగబోదు, కక్కచ్చిన ఆగబోదు, కళ్యాణం వచ్చిన ఆగబోదు. ఆనాడి వారికి పుణ్యాన 9 గడియలు, ఈనాడి వారికి పాపాన 10 నెలలు మోస్తున్నారు. ఆడవిళ్ళ గ్రమ సందులు ఎట్ట పడుతున్నాయి. ఓ రామ రామ అమ్మా దాసి ఇంతమంది మొత్తుకుంటారు. మరి వాళ్ళ ఇంట్లో 7 ఉన్నారు. ఎవరి విత్తలో పేరు పెట్టి పిలువ వచ్చిన పని చేస్తారు. ఇంకా కవిత లేదా అని వాళ్ళందరూ బందారు కొత్త ఎక్కిన ఇప్పుడు అందరు బందారు. ఏం పేరు కొత్త పేరు? దాని పేరు ఏకానా. ఏం పేరు? ఏకానా. ఏకానా పిలుసుకో. ఇదేం కాని ఇష్టం ఉంటుంది అదే పేరు ఏకానా. ఇస్తదా ఏకానా మీకు ఎరికే ఎవరికన్నా వీళ్ళకి ఎరికే బిడ్డ ఏకానా లేదు లేదు. ఎటు పోయింది? ఆమె బాగా దూరం పోయింది. ఎక్కడికి పోయింది? ఆంధ్రకు పోయింది. ఎందుకో? చంద్రబాబు నాయుడుకి గడ్డవుల గడ్డ పుట్టిందట. అప్పాల పుల్ల తగ్గించడానికి బిడ్డ అదంటట వాయే. మరి ఇంకెవరు ఉన్నారే? చాలా ఏంది ఇన్ని రోజులు పని గొప్పలు కాదు, నాకెక్క బిడ్డ చారానా. ఆమె కూడా లేదు. ఎటు పోయింది? ఆమె బాగానే దూరం. ఎక్కడికి పోయింది? మొన్న ఇల్లెలకంగా ఎల్లెలకల పడ్డదట. ముప్పిది బొక్కింటే కన్నపురం కాడ గంగ బదిలేసి కట్ట కట్టిస్తారు. దిక్కు వల్ల ముండా ఇల్లలకంగా ఎల్లెళ్ళు కలబడితే ముక్కు బొక్క తిరుగుతుంది, బొర్ర బొక్క తిరుగుతుంది. అయినా ముక్కు బొక్కు ఉంటా అదే బొక్క ఎందుకుంటది? ముక్కు బొక్కు ఉంటుంది, దానికి బొక్క కూడా ఉంటుంది. బిడ్డ ఎక్కడన్నా ఇల్లలకంగా వాడతారు. ఇల్లలు కూడా అంటే బురదేనా? బురద దారింటే ఇల్లలు కలబడ్డది. ఇల్లలు కలబడ్డ ఆయన కాలు పోయి మొగరాన దాచినాయట. ఇక మొగరం ఉంటారా? ఉండదు. మొగరం కూలింది. మొగరం కూలినాక మూలవాసం ఉంటుందా? ఆ మూలవాసం వచ్చి దీని ముక్కు బిడ్డ అదంటే అట్లా అయిపోయారు. మరి ఇంకెవరు ఉన్నారే? బిడ్డ ఆటానా కూడా లేదు. ఎటువైంది? చెప్పలేదా? చెప్పలే. వాళ్ళ తాత పెద్ద మనిషి తప్పలు పట్టుకుని మొగోళ్ళు పెద్ద మనిషి అవుతారే. ఏందన్నట్టు ముచ్చట. మొగోళ్ళు పెద్ద మనుషులు కాదు కలిసి తాత పెద్ద మనిషి కాలేదు. ఆయన 60 ఏళ్ళ వృద్ధుడు. గాలి వాళ్ళ తాతకు మొత్తం కింది మీద మొత్తం కింది పనులు ఇది పనులు ఆల పనులు వచ్చినాయట. మెత్తని ఒత్తుకుని తింటాడని సకినప్పకి ఆరపలు పట్టుకుంటుంది. అరకలు మొత్తం అయింది. పండ్లు లేని వాళ్ళకి అవి తింటారే. ఓ అమ్మ ముసలికి కొంత తక్కువ ఇస్తాను. పొద్దుగా లేచి మొదలు నడుపుకునే ఆల్చం లోటెడ్ ఛాయ పోసుకోను అలా నానేసుకుని తింటలేదు. మీ అమ్మ గట్టే పుస్తాను కదా. మీ అమ్మ గట్టే తింటాను. ఇంకెవరు ఉన్నారే? బారా. ఏం పేరు? బారా. ఏం పేరు? భాగ్యవతి. బిడ్డ బారానా. అది కూడా
గట్టిగా మీరు అది 7 పరదలు అవుతారు అది కూడా లేదా బిడ్డ బారానా లేదు ఎటువైందే వాళ్ళ అత్తని కిందేసి మామని మీదేసి ఓ రండముందా అక్కడ ఇంగ్లీష్ మామూలు మీద తట్టుకొని పోయి మామని మీదేస్తారే అగో ఇప్పుడు చలికాలమే చల్లగా ఎదురుకాలు పచ్చి మొన్న 15 రోజుల దాకా ముసలి దాన్ని లేవలేదట అనుకోట్టింది ముసలి అనుకోట్టింది అనుకోట్టింది అన్నది ఇంకా అంటే బాణం పోయింది ముసలి బాణం పోయిందని తీసుకొచ్చి ఆకి కరిగెట్ట వారేసి ఇక ముసలోడు బాగా చూసిండు ముసలి దాన్ని అప్ప ముసలి ఆయన అన్నట అన్నడానికి ఆయనకు టెక్ వచ్చింది టెక్ కాదే హార్ట్ అటాక్ అంట ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది ఇక ఆయన తీసుకుపోయి కరీంనగర్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్ వారేసారు ఈవెన్ ఇక్కడ కింద ఆకిట్ వారేసారు ముసలి కింద ముసలి మీద అదంటే లేకపోయా ఇంకెవరు ఉన్నారే ఏం పని బిడా సిటీ చెవుకి కట్టి దాన్ని బిడా సిటీ లంచనోరు పాడు కానీ బోరింగ్ ఏం చేస్తున్నావే నేను అనవ్వా పని పాడుగా నువ్వు నా కూడా శ్రీ పెట్టదానికే గంతకాలంలో వేస్తావు మంది రాసానికి మళ్ళీ నా జోలికి ఎందుకు వస్తావు నేను మీ చెల్లెలు కాదే దొరసాన్ని పిలుస్తున్నా అయ్యో దొరసాని నువ్వా ఏం చేస్తున్నావే వస్తి వస్తి ఏం పని చేస్తున్నావు నేను అనవ్వా పని పాడుగా ఏం చీరే దాన్ని తీరేస్తున్నావు ఆ చీర వాళ్ళ కానీ ఏమి చీరే ఇదా ఇది పాలిచ్చే చీర ఎక్కడన్నా చీరలు పాలిస్తాయే చీరలు పాలిచ్చినాక గోడి వాళ్ళు ఎందుకు ఎన్ని లీటర్లు ఇస్తాను పాలు ఏ గట్ట కాదవ్వా ఎట్లా మాట్లాడతావు ఇది పోయిన సంవత్సరం అప్పుడు బతుకమ్మ పండుగ ముందట ఆధార్ కార్డు రేషన్ కార్డు పట్టుకొని డీలర్ దగ్గర పోతే చీర ఇచ్చారు ఏం చీర ఇది ఇదా చెప్తే కదా ఇది పాలిస్టర్ చీర అనాలనే పాలిచ్చే చీర కాదు గదే గదే పొంగేసుకో మొగళ్ళంతా చూసుకో నా సంవత్సరం కొత్తగా అవునే దాసి అట్లా కాదు నువ్వు ఇంకేం చేస్తాను నేను ఈశ్వరరావు వాటి ఇళ్ళకి కట్టాను ఎవరన్నా ఇళ్ళకి కచ్చుకుంటారు ఇసురావు వాటి ఇళ్ళకి కత్తా అవ్వా ఈశ్వరరావు వాటి ఇళ్ళకి కట్టరా అంటే నీ సంవత్సరం లెక్క నా సంవత్సరం ఉండే ఉంటుంది అందరికి ఉండకపోతున్నా ఏమైందని వద్దురా 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 బాడుకావు పోకురా పోకురా పోకురానంగా ఆ బాడుకావు అక్కడికి ఆడేవాడే అయినేనుల్లా అయినే అంటే మా అవ్వళ్ళ అల్లుడు మీ అవ్వళ్ళు అల్లుడు అంటే మా అక్కళ్ళ మరిది మీ అక్కళ్ళ మంది మా చెల్లెళ్ళ బావ చెల్లెళ్ళ బావ అంటే గాడే చేసుకునే లంచపట్టు చేసుకున్నాను లంజ పడతాను నీకు తెలియదా గావురానికి గాడిద కొడుకు కూడా పిలుచుకోవచ్చు మీరు మొదలు వీళ్ళు మొదలు పెట్టిన ముళ్ళు గట్ట పెట్టి మర్రేస్తారు నీ మీద ఎందుకు మేము ఊకుంటామా ఇప్పుడు మహిళా సంఘాలు ఉంది ఏ సంఘాలను పెట్టి వాళ్ళని పొరపాటు అయితే ఎటువైనా మీ ఆయన ఇక పట్నం పోయిండవ్వా మరి పట్నం పోయినోడు 10 రోజుల బంగారం అయితే 10 మందిలో పెట్టుకొని తిరిగిపోతున్నా కరీంనగర్లో తిరుగుదు ఇక 10 లక్షల రూపాయలు ఇచ్చిండు ఇక గిసొడితే 4,000 రూపాయల బంగులో వచ్చిండు బంగ్లా కట్టి బంగులో వచ్చిండు బంగులో కట్టిన పాడుక బండవారి పెద్ద పెద్ద వర్షం అవునా కాదు బండవారి పేపాయ ఆడోళ్ళకు ఇల్లు పెద్దగున్న బాధే ఒళ్ళు పెద్దగున్న బాధ ఇల్లు పెద్దగుంటే ఏం బాధ ఒళ్ళు పెద్దగుంటే ఇల్లు పెద్దగుంటే ఇంట్లో సాగర్ ఒక్కలకు దిగది ఇక ఒళ్ళు పెద్దగుంటే నా తిరిగి అందుకలేవ రాజులు అందుకనే ఈ సల్లసల్లని వీళ్ళు తాకే గుల్ల మొత్తలు పెంచుకోకుండా పర్సనల్ అవుతుంది బంధు పెట్టమంటారు బంధు పెడదామని మా ఉన్నది కానీ గవర్నమెంట్ ఎక్కడ వాళ్ళ ఆశలు ఉన్నదని మొదలు పెట్టుకుంటారు వీళ్ళు తాగుతూనే నడుపుతారు మాతోటే సగం గవర్నమెంట్ అయితే బండవారి బండవారి ఏం చేయాలి 70 రూపాయలకి ఎక్కడ పోయాను 100 రూపాయలకి ఎక్కడ పోయాను 150 200 రూపాయలు అన్న సంది ముసలి సంవత్సరం కూడా ఇంటి కౌంట్లేరు తెల్లారుతున్నా నాయనకు ఉండేదాన్ని చిన్న పెద్దలు లేకుంటారు నాయన అంటే వాళ్ళే తెలియదా అయ్యో ఇంక నీకు కానట్టు ఏంటిది ఏమన్నా రాజన్న కూతారనాయన నేను సోమవారం ఏం చేయాలి పొద్దుగాల పోతున్నావు వాళ్ళతో బాధ మరి పొద్దుగాల లేకపోతున్నావు ఈయనతోటి బాధ అటు చూసి గోవు పెండ తీసుకొచ్చి కూరలు కలిపి ఇసురాత్ ఒక్క పిడిస కట్టి నీవురం గట్టిగానే ఉన్నది నీకు గట్టిగానే ఉన్నది అమ్మ దాసి అట్లా కాదే నాకంతా తిప్పినట్టు
తిప్పినట్టు అనిపిస్తుందా అయితే నువ్వు అప్పినట్టే నేను ఇప్పుతుంది అప్పినట్టే గట్టిగా ఇగ్గకు ఇది వరకే ఫలారు సీర చెప్పు ఇగ్గి 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 ఫలారు సీర చెప్పింది ఏ ఊరికి పోయినా గిట్ల అడిపెడుతుంది అక్కడ సీర చెప్తుంది పొద్దుగల కథ అయిపోయినాక బిడ్డ సీర సీర మాకేందుకు లేదా కథ పోయిన కడ కట్టుకోపోమని ఆ సీర అచ్చిన సీరలో పట్టు కచ్చుకుంటాను ఈ సీర కూడా గట్టి అడిపెడతాను కానీ సీరియల్ అట్లా కడుపు లోపల గుండు బండ్లు ఎత్తేసినట్టు కడుపులో కంకర మిల్లి గిట్ల పెట్టుకున్నావా మరి గుండు బళ్ళు ఎత్తేసేటట్టు కనిపిస్తుంది కడుపు లోపల లోపల కోళ్ళు తవ్వినట్టు కోళ్ళు కనిపిస్తుందా అయ్యో దొరసాని నీకైతే కోళ్ళే కదా నా కడుపులో అయితే మడుగులో పందులు పడి అదో నీకెదురుగా నేను రాలేదా అట్లా కాదే కడుపు లోపల నీకు అర్థమైతలేదా నేను నీళ్లు పోస్తున్నాను అనుకున్నాను అంటే మేము అంత గలీజుల లెక్క కనబడుతున్నాం మేము పోసుకుంటున్నామా ఇంత సరికరమైన పొద్దుకు 2 సార్లు నీళ్ళే గీ మొగోళ్ళు పోసుకోలేదు గాలి పోసుకుంటా పోసుకోలేదా చెప్పే అదే చెప్పు ఏమి నీళ్ళే పోసుకున్నావా లేదా అదే ఏమి నీళ్ళే వేడి నీళ్ళు సార్ ఆ నీళ్ళు కాదే నీ సోపతి ఎక్కడదో నాకే అయ్యో దొరసాని మన నువ్వు చూసుకుంటాను మన ఆడపాడి పెట్టి దాంట్లో జరిగిందా నేను చూసుకుంటాను అయ్యో అయ్యో దొరసాని నువ్వు చెప్పినట్టుగా నల్ల మట్టి ఉంటే అవి మారాల్సిన గ్యారెంటీ కలర్ తోడుకుంటారు మైదాకు ముద్ద తింటే నా కొడుకు తినకపోతే కలర్ కక్కు ఎక్కడ పట్టుకుంటాను నీ కక్కుడు నీ మీద మనవయ్య నీతో అంగడా పాడుకవుతాడు ఆంగడే అంగుడు భయం వీళ్ళ ఎవరన్నా కక్కుతే చెవుల్లోకి వెళ్ళి నాలు వెళ్ళిపోతాను చెవులు మూస్తారు నడలు పట్టుకుంటారు అది ఇప్పుడు నేను పట్టుకునే చెవులు కాదు చెవులే పట్టుకున్నారు
నేను అనుకున్నా ఏమని? మరి పట్టుకునే చెవులేదే మరి ఇంకా జరుగుతలేవు ఏంటి దెబ్బ రాదు ఇంక కొడతారా నీకు రైక వైగా పోవాలి అప్పుడే కరీంనగర్ కాడ డీజే బ్యాండ్ మొత్తం బంద్ చేయండి ఎందుకో? ఎందుకంటే ఎక్కడ ఇళ్ళకి వచ్చినా ఎక్కడ పెళ్ళైనా ఎక్కడ వినాయకుని పెట్టినా ఎక్కడ దుర్గమ్మని పెట్టినా తీసుకుపోయి దిమ్మడి దమ్మడి గుర్తొచ్చాక అమ్మా అట్లా కాదే మౌన సుందరి పూలవయ్యారి నగేసి గడియల్ల నల్లబట్టి తెమ్మంట మైదాగా ముద్దలు తినమంటున్నావు ఇన్నాళ్ళకు నమ్మదండ ఏం తిరిగన్నట్టే ఇలా మౌన సుందరి పూలవయ్యారి ఆరేసి గడియాలు దగ్గర రావోయ్యారి నేను పడన్నాను పడ్డా ఈ పాడుతావు దుబ్బెత్తంది నువ్వు పెట్టేది ఎక్కడైతే పడన అయితే పడ్డా కదా బాబా నువ్వు బాధపడకు నేను పడ్డాను ఎందుకే ఏం కాదు నువ్వు నార్మల్ డెలివరీ అవుతుంది నార్మల్ డెలివరీ అవుతుంది ఏం కాదు నార్మల్ అదే ఆపరేషన్ లేకుండా కారా దాన్ని నార్మల్ అనరే నార్మల్ తలవరి అంటారు అదే నార్మల్ డెలివరీ అందుకని ఇంగ్లీష్ చదువుకోయి అని చెప్పి నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పినావా అయితే మేము ఇంగ్లీష్ వాళ్ళతో వాళ్ళు పోయినావా తీసుకుపోతారు తండ్రి ఎవడ రాజన్న కోరెలు మల్లన్న తల్లి పిల్ల సల్లగా బయటపడితే ఎవడలకు తీసుకొచ్చి మారాలకు దానం చేస్తుంది నాకు పాల పంపేదాకేమన్నా దొరసారి మంచిగా ఉండాలంటే నేను చేయించాలి నేను దాని ఎప్పుడు వరకు ఇవాళ చేయించుకున్నావా చిన్నదారు నా పెద్దదారు 350 రూపాయలు ఇస్తాను. అయితే నీకు చిన్నదే ఇంతేనా? పెద్దదైతే 750 నీకే దొరకనే అవో మొన్న అలా తీసుకునే పాడు కానీ కట్టం మన ఆడలకి రావన్నకి కుర్చీలో కూర్చున్నాం మొగోళ్ళకి నాకు నా మొగడు ఈ కట్టం వస్తుందనే పన్నం కరెంటు చెవులలో 10 మంది వస్తున్నా అందుకనే బొట్టు కాదులా ఇలా రేపు బొట్టు కాదు లెక్క ఈ నెల మాసిక వెళ్ళరాక ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళకుంటున్నా ఈ నెల మాసిక వెళ్ళినాక 2 రూపాయలు పెట్టి లింగకాయ కొనుక్కున్నా ఇక ఇంట్లో ఒకటి మందు బత్తం దాడ ఉండే దారం పట్టుకొని లింగకాయ పట్టుకొని చక్కగా బస్సు ఎక్కి ఉండాలి కాడ దిగిన ఏ కోడి పెట్టిన 2 ఆరుల గుండెలో మునిగి ఈ మందు బత్త దారానికి లింగకాయ ఉప్పుకొని ఇక మెడికి వేసుకొని పార్వతి రాసిన పుచ్చమన్న ఈ అప్పటి నుంచి ఎవడన్నా రాజన్న బొట్టు అనియాడు ఇక గవర్నమెంట్ 2000 పిచ్చులు అనేది 1 మైళ్ళ కింద 30 కిలోల బియ్యం
అసలు ఇది కార్తీక పుణ్యం, అయిపోయింది కార్తీక మాసం. అయిపోయింది కార్తీక మాసం ఎక్కడ అయిపోయింది? గోడ అయిపోయింది పుణ్యం అయిపోతుంది, అయిపోతుందా? అయిపోయింది ఇప్పుడు నేను దసరా కాడికి వస్తానా? ఏమైంది మరి ఇప్పుడు నేను రాగలి ఇంకెక్క ఇది ఇయ్యలే. ఇంకా మెడక ఉందా ఇక రోజు పక్కన పడితే వస్తుకపోతుందని సిలుకేసుకునేదాన్ని, ఇలా మర్చిపోయి మెడకేసుకున్నా. మరి నేను మెడకెత్తి ఈ లవ మెడకే ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు మెడకి ఈ మెడకనే లేకపోతే ఆడ మెడకనే